హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు 70mm రివ్యూ. అయితే మాత్రం చెప్పే ముందు మెగా చీఫ్ కంటెండర్ రోహిణి అయితే అవడం జరిగిందనమాట. అలాగే మెకానిక్ రాకీ సినిమాలో మన విశ్వక్సేన్ హీరో గారు ప్రమోషన్కి రావడం జరిగింది. అలాగే పృథ్వీ గౌతమ్ మధ్య గొడవ అయితే మాత్రం మామూలుగా జరగలేదనమాట. నువ్వెవడరా అంటే నువ్వెవడరా, నువ్వెవడరా అంటే నువ్వెవడరా అన్నట్టు కొంచెం గట్టిగానే జరిగింది. ఇక చూసుకున్నట్టయితే నిఖిల్ అలాగే రోహిణి ఇద్దరు అయితే మిగిలారు. వీళ్ళిద్దరు టీషర్ట్లలో ఒకటి చింపి ఒకటి బొమ్మకి వేయాలన్నమాట. మెగా కంటెండర్గా ఎవరు అవుతారు అని చూసుకున్నట్టయితే హౌస్ సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. హౌస్లో 99.9% అందరు రోహిణికి సపోర్ట్ చేశారు. ఓన్లీ విష్ణు అలాగే పృథ్వీ మాత్రం నిఖిల్కి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. కొంతమంది ఏమో రోహిణి ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఇచ్చింది కదా, నేను మళ్ళా గివ్ బ్యాక్ ఇవ్వాలి అని కొంతమంది, అలాగే కొంతమంది ఏంటంటే ఆల్రెడీ రాయల్ క్లాన్ నుంచి ఫస్ట్ నుంచి వైల్డ్ కార్డులో ఉన్నారు కాబట్టి అవ్వని వాళ్ళు అలాగే మా వాళ్ళు అయితే మంచిదని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ గౌతమ్కి పృథ్వీకి ఎందుకు వచ్చింది అంటే, వైల్డ్ కార్డ్ నుంచి మేము వచ్చాం కాబట్టి మీరందరూ కలిసి వైల్డ్ కార్డ్ వాళ్ళందరినీ బయటకు పంపించారని మాకు కొన్ని విషయాలు తెలిసాయి, అందుకని చెప్పి నేను నిఖిల్కి ఇవ్వకూడదు అనుకుంటున్నాను అన్నప్పుడు, ఇంతకుముందు వైల్డ్ కార్డ్ ఉంది, ఇప్పుడైతే వైల్డ్ కార్డ్ అనేది లేదు. జస్ట్ ఒక ఈ 3 వీక్స్లో కూడా వైల్డ్ కార్డ్ అనేది లేదు, అందరూ ఉన్నాం. ఇంకోటి వైల్డ్ కార్డ్నే నామినేట్ చేయాలి, బయట పంపించాలి అనేది ఒకవేళ ఉండుంటే నిజంగా నామినేషన్స్ అప్పుడు బయట నుంచి వచ్చి మీరు ఓజీ క్లాన్ ఇది అనుకున్నారు కదా, కానీ మన క్లాన్ వాళ్ళే మీరే ఎందుకు చేసుకున్నారని రోహిణి గారు కానీ అందరూ చెప్పారు. అలా చెప్పారంటే అర్థం ఏంటి? క్లాన్లు లేవు, గ్రూప్ ఉంది. ఇప్పుడు గ్రూపిజం నిఖిల్, పృథ్వీ అలాగే యష్మి అంటున్నారు అందరూ. గ్రూపిజం అంటే గ్రూపిజం అనొచ్చు, అది ఫ్రెండ్షిప్ కూడా. ఇప్పుడు అవినాష్, టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారుగా, అప్పుడప్పుడు గౌతమ్ కూడా వెళ్తున్నాడు కదా, అది గ్రూపిజం కదా, అది ఫ్రెండ్షిప్పా? గ్రూపిజం కాదు. గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయి. కాన్స్టెంట్గా విష్ణుప్రియ అటు మాట్లాడుద్ది ఇటు మాట్లాడుద్ది. అలాగే చూసుకున్నట్టయితే గౌతమ్ అయితే మాత్రం కొంచెం అటే మాట్లాడితే ఇటు అప్పుడప్పుడు మాట్లాడతాడు అంతే. మనం ఎప్పుడైనా సరే ఒక మాట అన్నప్పుడు మనం ఏంటో కూడా చూసి తెలుసుకుంటే చాలా మంచిది అనమాట. నబీల్ కూడా అంతే, అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, అప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ప్లాన్స్ అయితే లేవు. కట్ చేస్తే ఫుల్ గొడవ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక్కడ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. టాస్క్ ఏంటి అంటే, తాడు మీద వీళ్ళు పట్టుకుని నిలబడతారు, కింద అయితే మాత్రం టేబుల్ ఉంటుంది. ఇప్పుడు మన గౌతమ్ ఉన్నారు కదా, గౌతమ్ వచ్చేసి సంచాలక్, డైస్ ఉంటుంది. డైస్ వేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలరు కాలు కింద ఉన్నది లాగుతారు. వీళ్ళు ఆ తాడు పట్టుకుని ఏలాడాలన్నమాట. ఎవరైతే ఎక్కువసేపు బజర్ అవ్వక ముందు వరకు ఏలాడుతూ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే 5th ప్లేస్ అనేది విన్నర్. ఫస్ట్ పడిపోయినాడు, సెకండ్ పడిపోయినాడు అట్లా అనమాట. విన్నర్ అయితే లాస్ట్ ఎవరున్నారు అంటే టేస్టీ తేజ. ఇది మెగా చీఫ్ టాస్క్ అనమాట. అంటే చాలా గేమ్స్ ఉంటాయి, 2-3 గేమ్స్ ఉంటాయి. ఆ 2-3లో ఫస్ట్ది ఇది. టేస్టీ తేజకి 50 పాయింట్లు వచ్చింది, రోహిణికి 30, విష్ణుకి 10, అట్లా పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను నేను. అంటే టేస్టీ తేజ హైలో ఉన్నాడు. అంతేకాకుండా హౌస్లో మన కిచెన్కి సంబంధించి టైమర్ అయిపోయింది. ఆ టైమర్ పొందడానికి టాస్క్ కూడా పెట్టారు. ఆ టాస్క్ అంటే విష్ణుప్రియ సాంగ్ పాడకూడదు, డ్యాన్స్ చేయకూడదు, అది తప్ప ఏది చేసినా ఉంటుందంటే చేసింది, కానీ 5 సెకండ్లు ఇచ్చాడు అంతే ఆ పర్ఫార్మెన్స్కి. కట్ చేస్తే విశ్వక్సేన్ గారు ఎంట్రీ ఇచ్చారు. విశ్వక్సేన్ గారు ఎంట్రీ ఎట్లా ఉందంటే సూపర్. ఆటోలో రావడం జరిగింది. అదే ఆటో అప్పారావు సుబ్బారావు అనే పాట కూడా వేయడం జరిగింది. ఆ ఆటోలోనే టాస్క్ కూడా ఉంటుంది. సెకండ్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ వచ్చి ప్రమోషన్ చేశారు. అసలు నేను ఆల్రెడీ సినిమా చూశాను కాబట్టి సేమ్ ఆ స్కిట్లో ఏదైతే వాళ్ళు స్కిట్ పర్ఫార్మెన్స్ చేశారో, రోహిణి గారు లవర్గా, మనోడు మెకానిక్గా, అవినాష్ ఫ్రెండ్గా, ఒక గ్యారేజ్ని కాపాడుకోవడానికి, అలాగే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, కాలేజీలో
స్కూల్లో ఫ్రెండ్కి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఎవరి వల్ల జరిగిందో దాన్ని ఈ, చూసి వాళ్ళకి డైరెక్ట్గా ఒక పెద్ద బొక్క పెట్టడానికి ఈ సినిమా స్టోరీ అయితే ఉందన్నమాట. టోటల్గా 5 ట్విస్టులు అయితే ఉంది ఈ సినిమాలో. ఆ 5 ట్విస్టులు అలాగే ఫుల్ అన్లిమిటెడ్ కామెడీ కూడా ఉంది. ఫాదర్కి సన్నకి మధ్య ఎమోషనల్ కాకుండా ఫన్ అంటే ఫన్గా డైలాగ్స్, అంటే ఒక కొడుకు నచ్చకపోతే వాడిని పెంచాలి, ఆ పెంచే ప్రక్రియలో ఎలాంటి ఫన్నీ వస్తాయి, కొడుకు వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేటట్టు చూపించారు. అలాగే మన ఎవరైతే హీరోయిన్స్ ఉన్నాయో ఇద్దరు హీరోయిన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. నాకైతే ఎక్కువ శ్రద్ధ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఎక్కువ శ్రద్ధగా చేశారనిపించింది. టోటల్గా ఓవరాల్గా మూవీ ఎందుకు చూడాలి అంటే రిలీజ్ చేశారు కాబట్టి కంపల్సరీ చూడాలి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే మాత్రం 5కి 3.5 రేటింగ్ అయితే నేను ఇస్తాను. విశ్వక్సేన్ గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆల్రెడీ సినిమా చూసి మాకు తెలిసింది కాబట్టి కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సీన్స్లో సీరియస్ సీన్స్లో కూడా కొంతమంది నవ్వుతున్నారు బ్యాక్గ్రౌండ్, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే స్టోరీ అనేది ట్విస్టులు 5 ఉన్నా ఒక 2 ట్విస్టులు అయితే మనకి తెలిసిపోతుంటుంది. 3 ట్విస్టులు మాత్రం మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట. అలాంటి ట్విస్టులు అయితే ఉన్నాయి. కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, కానీ ఫ్లాస్ కన్నా ఫైట్స్ ఇంకా బాగా బాగున్నాయి. ఫైట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. అలాగే ఫైట్స్తో పాటు మ్యూజిక్ అయితే అల్టిమేట్, చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచిన సెకండ్ హాఫ్ అయితే మాత్రం దూసుకెళ్ళిపోయింది బుల్లెట్ ట్రైన్ లాగా. ఈ బిగ్ బాస్లో నేను ఈ విశ్వక్సేన్ గారు మెకానిక్ రాక్ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ప్రమోషన్కి వచ్చాడు కాబట్టి సేమ్ ఇదంతా జరిగింది కాబట్టి చెప్తున్నాను అనమాట. మెగా చీఫ్ మన రోహిణి గారు అయ్యారు 3వ టాస్క్లో. ఇప్పుడు టాస్క్ ఏంటంటే సెకండ్ టాస్క్ ఈ ఆటో తెచ్చారు కదా విశ్వక్సేన్ గారు, ఈ ఆటోలో అందరూ ఎక్కాలి. అంటే బజర్ మోగేటప్పటికి ఆటోలోంచి కిందకి ఎవరైతే దిగుతారో వాళ్ళ అవుట్, ఎవరైతే ఆటోలో ఉంటారో వాళ్ళు విన్నర్స్ అనమాట. అలా ఈ బీబీ రివ్యూ అలాగే మెకానిక్ రివ్యూ చాలా హ్యాపీగా జరిగింది. ఎపిసోడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ కోసం అలాగే శుక్రవారం ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మొత్తం ఈ వీక్ అంతా ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. శనివారం ఏం అడుగుతారు అనేది కూడా మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm. నాగరాజు గారు కెమెరామ్యాను, మన ఆదిత్య యాంకర్తో సైనింగ్ ఆఫ్. బై బాయ్.